హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మహే Gondi ఫ్రెండ్స్. ఈ రోజు వీడియో వచ్చేసి ఒక మంచి డీజే సాంగ్ మీద అయితే నేను వీడియోని ఎడిట్ చేశాను. చాలా సూపర్గా అయితే వచ్చింది. ఒకసారి డెమో వీడియోని అయితే చూసేయండి. ఫ్రెండ్స్, డెమో వీడియోని అయితే చూసారు కదా. మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి మంచి వీడియో ఎడిటింగ్స్ అయితే నేను తీసుకొస్తాను. కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ ఇచ్చాను. నేను వాట్సాప్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. అలాగే టెలిగ్రామ్లో XML ఫైల్స్ అండ్ ఫొటోస్ని అయితే అప్లోడ్ చేస్తాను. మీకు నచ్చితే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లైట్ మోషన్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ 5 milliseconds కట్ చేసి ఇక్కడ నుంచి అయితే ఫొటోస్ని యాడ్ చేసుకోవాలి. లాస్ట్ వరకు అయితే యాడ్ చేసుకోండి ఫొటోస్ని. ప్లస్ ఐకాన్ మీడియా, మీరు ఎవరి ఫొటోస్ని పెట్టాలనుకుంటున్నారు వాళ్ళ ఫొటోస్ని అయితే తీసుకోండి. ఇక్కడ ఫోటోని తీసుకున్నాక నెక్స్ట్ బీట్ వరకు అయితే రాలేదు కదా, ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ లాంగ్ ట్రిమ్ మీద అయితే ట్యాప్ చేయండి. ఈ ఫోటో ఇక్కడ దగ్గర అయితే వస్తుంది. మళ్ళీ ఈ ఫోటోని ఇట్లా 2 fingers పెట్టి ఫోటోని అయితే ఇట్లా జూమ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఫోటోని అయితే తీసుకుందాం. ప్లస్ ఐకాన్ మీడియా, ఇంకో ఫోటోని తీసుకున్నాక ఈ ఫోటోని కూడా 2 fingers పెట్టి ఇట్లా జూమ్ అయితే చేసుకోండి. ఫోటోని జూమ్ చేసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ బీట్ కట్ చేసి ఈ ఎక్స్ట్రా పార్ట్ని అయితే ఇట్లా ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఫోటోని అయితే తీసుకుందాం. ప్లస్ ఐకాన్ మీడియా, ఇంకో ఫోటోని తీసుకున్నాక ఈ ఫోటోని కూడా ఇట్లా 2 fingers పెట్టి జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ బీట్ కట్ చేసి ఈ ఎక్స్ట్రా పార్ట్ని కూడా కట్ చేసుకోండి. ఫ్రెండ్స్, లాస్ట్ వరకు అయితే ఇలాగే యాడ్ చేసుకోండి ఫొటోస్ని, ఓకేనా. ఇప్పుడు నేనైతే వీడియోని కొద్దిగా స్కిప్ చేసి అన్ని ఫొటోస్ని అయితే యాడ్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, నేను ఫొటోస్ని అయితే యాడ్ చేసేసాను లాస్ట్ వరకు, ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు ఎఫెక్ట్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు షేక్ ఎఫెక్ట్స్ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ ఫస్ట్ ఫోటోలో ఉన్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేయండి. ఎఫెక్ట్స్ మీద టాప్ చేసి 3 dots మీద టాప్ చేసి ఎఫెక్ట్ని కాపీ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చాక మళ్ళీ బీట్ మార్క్ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఈ ఎఫెక్ట్ని ఇక్కడ 5 milliseconds ఉన్న ఫోటోలోకి అయితే ఈ ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసి 3 dots మీద ట్యాప్ చేసి ఈ ఎఫెక్ట్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఈ ఎఫెక్ట్ని ఈ ఒక్క ఫోటోలోనే పేస్ట్ చేయండి. మళ్ళీ ఇంకో ఎఫెక్ట్ని అయితే తీసుకుందాం. బ్యాక్ వచ్చేసి మళ్ళీ షేక్ ఎఫెక్ట్స్ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ సెకండ్ ఫోటోలో ఉన్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేయండి. ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ 3 dots మీద ట్యాప్ చేసి ఈ ఎఫెక్ట్ని కూడా కాపీ చేయండి. కాపీ చేశాక మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ బీట్ మార్క్ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఈ ఎఫెక్ట్ని ఇక్కడ దగ్గర బీట్ మార్క్స్ ఉన్నాయి కదా, ఈ ఫొటోస్కి ఈ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేయాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి 218 milliseconds ఉన్న ఫోటో, మళ్ళీ ఇక్కడ వచ్చేసి కరెక్ట్గా 3 milliseconds ఉన్న ఫోటో, లాంగ్ బీట్ మార్క్లో ఉన్న ఫోటోను వదిలేయండి. మళ్ళీ ఇక్కడ వచ్చేసి 47 milliseconds ఉన్న ఫోటో, అంటే దగ్గర బీట్ మార్క్స్ ఉన్నాయి కదా, అక్కడ ఆ ఫొటోస్కి ఈ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేసుకోవాలి. మళ్ళీ వచ్చేసి ఇక్కడ తర్వాత ఈ ఫోటో, తర్వాత ఇక్కడ లాంగ్ బీట్ మార్క్లో ఫోటోని వదిలేసి మళ్ళీ ఇక్కడ ఈ ఫోటో, అంటే లాస్ట్ వరకు దగ్గర బీట్ మార్క్స్ ఉన్నాయి కదా, ఆ ఫొటోస్కి ఈ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ ఎఫెక్ట్ని అయితే లాస్ట్ వరకు పేస్ట్ చేశాను. మళ్ళీ ఇంకో ఎఫెక్ట్ని అయితే తీసుకుంటాం. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ లాస్ట్ ఫోటోలో ఉన్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేయండి. కాపీ చేశాక మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఓపెన్ చేశాక ఇక్కడ వచ్చేసి లాంగ్ బీట్ మార్క్లో ఉన్న ఫోటోలకు అయితే ఈ ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. ఈ ఫోటో సైజ్ని అయితే కొద్దిగా తక్కువ చేయండి. ఇలా 2 fingers పెట్టి ఈ ఫోటోని అయితే ఇట్లా కొద్దిగా చిన్నగా అయితే చేయండి ఫోటో సైజ్ అయితే. మళ్ళీ 3 dots మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసి ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. మళ్ళీ వచ్చేసి ఇక్కడ 424 milliseconds ఉన్న ఫోటో సైజ్ని కూడా కొద్దిగా అయితే తగ్గించండి. ఇట్లా 2 fingers పెట్టి ఫోటోని అయితే జూమ్ అవుట్ చేసుకోండి. మళ్ళీ ఎఫెక్ట్ని అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక మళ్ళీ ఇక్కడ వచ్చేసి 613 milliseconds ఉన్న ఫోటో, ఈ ఫోటోని కూడా ఇట్లా జూమ్ అవుట్ అయితే చేసుకోండి.
చేసుకున్నాక మళ్ళీ ఈ ఫోటోలకి కూడా ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయండి. ఇట్లా లాస్ట్ వరకు అయితే ఇలాగే వేసుకోండి. ఫ్రెండ్స్ నేనైతే మర్చిపోయి అన్ని ఫొటోస్కి అయితే ఫుల్ స్క్రీన్లోకి అయితే పెట్టేసిన. కానీ మీరు యాడ్ చేసేటప్పుడు ఇక్కడ లాంగ్ బీట్ మార్క్లో అయితే ఫోటోని కొద్దిగా తక్కువ సైజ్ చేసి అయితే పెట్టేసేయండి. ఓకేనా. నేనైతే ఇప్పుడు వీడియోని కొద్దిగా స్కిప్ చేసి లాస్ట్ వరకు అయితే ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను లాస్ట్ వరకు అయితే ఈ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేశాను. ఆల్మోస్ట్ వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు వీడియోని అయితే సేవ్ చేసుకోవాలి. బ్యాక్ వచ్చేసి ఈ బీట్ మార్క్ ప్రాజెక్ట్ని అయితే ఇట్లా లాంగ్ ప్రెస్ చేసి పెట్టండి. లెఫ్ట్ సైడ్లో కింద ఎక్స్పోర్ట్ అని అయితే వస్తుంది, దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ మీ వీడియోని అయితే సేవ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.